రక్తనాళాల్లో ప్రవహించేది రుధిరం కాదు సింధూరం. మన దళాలు పాక్ను మోకాళ్ళపై నిలబెట్టాయి. వారి వైమానిక స్థావరాలను మన వాయుసేన ధ్వంసం చేసింది. రాజస్థాన్ పర్యటనలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు. 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్ స్టేషన్లు వర్చువల్గా ప్రారంభం. సింధూరం గన్ పౌడర్గా మారితే పర్యవసానం ఎలా ఉంటుందో ప్రపంచంతో సహా శత్రువులకు అర్థమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. తన రక్తనాళాల్లో ప్రవహిస్తుంది రుధిరం కాదు సింధూరం అని భావోద్వేగంగా తెలిపారు. పాకిస్తాన్ మోకాళ్ళపై నిలబెట్టాయంటూ భద్రతా దళాలపై ప్రశంసలు కురిపించారు. ఇకపై పాక్ పాల్పడే ప్రతి ఉగ్రదాడికి ఆ దేశానికి భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. పహల్గామ్ ముష్కర దాడికి ప్రతిగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా 22 నిమిషాల్లో 9 భారీ ఉగ్ర స్థావరాలు నేలమట్టం చేశామని వెల్లడించారు. ఆ చర్య ద్వారా మన మహిళలు సింధూరాన్ని చెరిపేసిన వాళ్ళను మట్టిలో కలిపేసినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో అత్యధికంగా తీర్చిదిద్దిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను రాజస్థాన్లోని బికనీర్లోని గురువారం మోడీ వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మోడీ ప్రసంగించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.